శ్రీ వారాహిదేవి ఓం శ్రీ భద్రకాళి ఆశీస్సులతో శివరామదాసు స్వామి గారు దూర ప్రాంతాల వారికి మీ యొక్క పేరు ఫోటో పంపించిన అన్ని విషయాలు ఫోన్ కాల్ ద్వారా చెప్పబడును. వ్యాపార అభివృద్ధి, ఉద్యోగ సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, విదేశీ ప్రయాణం, సంతాన సమస్యలు, మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని అది నెరవేరలేదని బాధపడుతున్నారా? స్త్రీ పురుష వశీకరణకు ప్రత్యేకమైన పూజలు చేసి 100% పరిష్కరిస్తారు. స్త్రీ పురుష వశీకరణ 100% గ్యారంటీ. గురువుగారు ఫోన్ నెంబర్ 9764639967. మిత్రమా, మనమంటే ఇష్టం ఉన్నప్పుడు లేక మనతో అవసరం ఉన్నప్పుడు మనలో ఎన్ని లోపాలున్నా మనం మంచివాళ్ళగానే కనిపిస్తాం మిత్రమా. అదే మన మీద ఇష్టం తగ్గిపోయాకనో లేక అవసరం తీరిపోయాకనో కారణాలు దొరకకపోయినా ఏదో ఒక తప్పు వెతికి మరీ దూరం అవుతారు కాదంటారా? మనల్ని మోసం చేసేవారిని ఏనాటికైనా మర్చిపోగలం కానీ మనల్ని మోసం చేసినవాడు మాత్రం ఎప్పటికీ మనల్ని మర్చిపోలేరు మిత్రమా. ఏ దెబ్బ తగిలినా, ఏ ఉసురు తన్ని తాకిందో అని ఉలిక్కి ఉలిక్కి పడుతూ ఉంటాడు. మేకపోతు గాంభీర్యమే వాడిది. లోపల కర్మ ఫలితాన్ని లెక్కలు వేస్తూ బ్రతికేస్తూ ఉంటాడు మిత్రమా. నిజంగా మనమంటే ఇష్టమున్నవారు, బంధాలకు విలువనిచ్చేవారు, మన తప్పులు 100 ఉన్నా సరే మనతో కలిసి ఉండేందుకు ఒక్క కారణమైన వెతుక్కుంటూ ఉంటారు మిత్రమా. అదే మనం వద్దు అనుకున్నవారు మనది ఏ తప్పు లేకపోయినా సరే ఏదో ఒక తప్పు కారణంగా చూపి వదిలించుకుంటారు. ఇది ముమ్మాటికి నిజం మిత్రమా. ఎవ్వరిని బలవంతంగా మనతో ఉండాలని కోరుకోకూడదు. మనం వారికి నచ్చితే మనతో ఉంటారు, లేదంటే పోతూనే ఉంటారు. మిత్రమా, ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సందర్భంలో అనేక పరిచయాలు, కలయికలు జరుగుతాయి. కానీ మన మనసుకి కొన్ని కలయికలు చేరువవుతాయి. అందులో మన గుండెల్లో నిలిచిపోయే జ్ఞాపకాలే అందమైన ఈ జ్ఞాపకం. మిత్రమా, చిన్నప్పుడు మనం ఎప్పుడు చూసినా నాన్న పాత బట్టలతో, అరిగిన చెప్పులతో కనిపించేవాడు. అరే, నాన్న ఏంటి ఇలా, కొద్దిగా బాగా ఉండొచ్చు కదా అని చాలాసార్లు అనిపించేది. జీవితం అర్థమవడం మొదలయ్యాక నన్ను ఎత్తులకు మోసిన శక్తిలా, తన కోసం ఏమీ ఆశించని ఓ మహోత్తర వ్యక్తిలా కనిపిస్తున్నాడు ఇప్పుడు మా నాన్న. మిత్రమా, అమ్మ ప్రాణం పోసి జీవమిస్తే ఆ ప్రాణానికి ఓ రూపునిచ్చి ఒక వ్యక్తిగా తీర్చిదిద్దేదే మన నాన్న. ప్రతి విజయంలో వెనకుండి ఏం కష్టం వచ్చినా నేనున్నానంటూ ఆసరా ఇచ్చే శక్తి నాన్న. జీతం లేకుండా నిస్వార్థంగా చేసే ఉద్యోగం నాన్న. పదవి ఒక్కటే, ఉద్యోగం అంటూ ఉదయాన్నే లేచి వెళ్ళే నాన్న ఇంటి పట్టున ఉండలేడు. కడుపు నిండా భోజనం చేయలేడు. కంటి నిండా ఏనాడు నిద్రపోలేదు. పిల్లల్ని మెరుగుపెట్టడం కోసం, పదును పెట్టడం కోసం, కుటుంబ సౌఖ్యం కోసం ఇంట బయట నిరంతరం పోరాటం చేస్తూ నిస్వార్థంగా తన వారి కోసం నిరంతరం శ్రమించే వ్యక్తి నాన్న. ఏ కష్టం వచ్చినా, ఏ ఆపదలు ఉన్నా నీ వెంట నేనుంటానని నడిపించే వ్యక్తి నాన్న. ఏ తప్పు చేసినా ఓ చిన్ని చిరునవ్వుతో మన్నించి సన్మార్గంలో నడిపించే వ్యక్తి నాన్న ఒక్కడే మిత్రమా. నిరంతరం కుటుంబ శ్రేయస్సును కోరుకునే వ్యక్తిగా ఏ కష్టాలను దరిచేరనివ్వకుండా నిస్వార్థంగా సేవలనందిస్తూ అలసిపోని వ్యక్తి ఒక్కరే నాన్న. రెక్కలొచ్చినా రాకపోయినా ఆ రెక్కలకు బలం అందిస్తున్న నాన్న ప్రేమకు అక్షర రూపం. శిశువును అమ్మ తన గర్భంలో 9 మాసాలు మోసి జన్మిస్తే ఆ శిశువు కోసం తన ఊపిరి ఉన్నంతకాలం తన మెదడులో పొందుపరుచుకొని బాగోగులు, బిడ్డ మంచి చెడులను ఆలోచించే వ్యక్తి, ఏకైక వ్యక్తి నాన్న ఒక్కరే మిత్రమా. తండ్రి అంటే ఒక బాధ్యత, తండ్రి అంటే కనిపించే దైవం మిత్రమా. కాదంటారా? చాలామంది తమ తల్లిదండ్రులు ప్రశ్నిస్తూ ఉంటారు, మా కోసం మీరేం చేశారని. అమ్మా నాన్న మనకి 20 సంవత్సరాలే సాగుతారు మిత్రమా. మనం కూడా ఒక 20 సంవత్సరాలు పోషిస్తే అప్పుడు తెలుస్తుంది వాళ్ళు మన కోసం ఏం చేశారో, ఏం కోల్పోయారని. అర్థమైందా మిత్రమా? సెలవు లేకుండా శ్రమించి నిరంతర శక్తి, నిత్యం కుటుంబం గురించి ఆలోచించే ఏకైక వ్యక్తి, బిడ్డల కడుపు కాలకుండా నిత్యం పాకులాడే మాతృమూర్తి, ఈ సృష్టికి కారణ జన్మురాలైన దేవతామూర్తి స్త్రీ మాత్రమే మిత్రమా. మన జన్మకు కారణమైన స్త్రీని గౌరవించండి, చంపకండి. అర్థమైందనుకుంటా. మిత్రమా,
అందం చూసి మురవకు, చివరికి బూడిదై మట్టిలో కలవాల్సిందే. డబ్బును చూసి గర్వపడకు, జబ్బులు వస్తే దేవుడైనా కాపాడలేడు. తోటి వారిని అవమానించకు, సమయం వస్తే వారి కాలికోటికి సరిపోవు. అందరున్నారని అహంకారపడకు, చివరకు మోసేందుకు నలుగురిని సంపాదించుకో మిత్రమా. వయసుతో పాటు తరిగిపోయే అందం కోసం మంచి మనసున్న స్నేహితులను వదులుకోక మిత్రమా. కాలంతో పాటు కరిగిపోయే ఆస్తుల కోసం రక్త సంబంధికులను వదులుకోకు. అశాశ్వతమైన ఆడంబర జీవితాల కోసం జన్మనిచ్చిన అమ్మా నాన్నల్ని వదులుకోక మిత్రమా. అలా వదిలేస్తే అన్నీ ఉన్నా కూడా నువ్వు అనాథవి అని గుర్తించుకో మిత్రమా. సంపాదన వేటిలో పడి జీవితాన్ని ఆనందంగా గడపడం మర్చిపోతున్నాం. వయసు మళ్ళాక కొన్ని కోట్లు పోసినా జరిగిన కాలాన్ని కొనలేం మిత్రమా. తరిగిన వయసును తిరిగి పొందలేము. అందుకే ప్రతి క్షణం ఆస్వాదిస్తూ సంతోషంగా గడపడానికి ప్రయత్నించండి మిత్రమా. నమ్మకం ఉంటే మౌనం కూడా అర్థమవుతుంది. నమ్మకం లేకుంటే ప్రతి మాట అబద్ధమే అవుతుంది. నమ్మకం అనేది అనుబంధానికి ఆత్మలాంటిది మిత్రమా. దాచిపెట్టిన ధనం పరుల పాలు, అందమైన దేహం అగ్గిపాలు, అస్థికలన్నీ గంగపాలు, కొడుకు పెట్టిన తద్దినం కూడు కాకుల పాలు. నీవు ఇష్టంగా వాడిన వస్తువులు ఎవరి పాలో, కానీ నువ్వు చేసిన దాన ధర్మాలు పుణ్యఫలం మాత్రమే నీ పాలు మిత్రమా. ఒక్క విషయాన్ని గుర్తుంచుకో మిత్రమా. కోపంలో వచ్చిన మాటను పట్టుకుంటే మనసు విరిగిపోతుంది. అదే కోపం వెనుకున్న బాధను తెలుసుకుంటే బంధం నిలబడుతుంది. అలా ఉండగలగడానికి మనకు కావాల్సిన ఆయుధాలు చిరునవ్వు, మౌనం. చిరునవ్వు, మౌనం రెండు గొప్ప ఆయుధాలు మిత్రమా. చిరునవ్వుతో చాలా సమస్యలను పరిష్కరించుకోవచ్చు. మౌనంతో చాలా సమస్యలు రాకుండా చూసుకోవచ్చు మిత్రమా. మనవి కాని బంధాలను దగ్గర చేసి పరీక్ష పెడుతుంది కాలం. పరీక్షల్లో గెలిస్తే ఆ బంధం ఇచ్చే తీపి జ్ఞాపకాలతో జీవితాంతం ఆనందంగా గడిచిపోతుంది. పరీక్షల్లో ఓడితే ఆ బంధం ఇచ్చే గాయాలతో భారంగా గడిచిపోతుంది. ఖచ్చితంగా ప్రతి పరిచయం, ప్రతి బంధం ఏదో ఒక జ్ఞాపకాన్ని ఇచ్చే వెళుతుంది మిత్రమా. పడకుండా నడక నేర్చుకోలేము, రక్తం కారకుండా సైకిల్ నేర్చుకోలేము, దెబ్బ తినకుండా జ్ఞానాన్ని పెంచుకోలేము, మాట పడకుండా మనిషి మవ్వలేము, అవమానాలు ఎదుర్కోకుండా రాటు తేలలేము, ఓటమి చూడకుండా ఉద్యోగము తెచ్చుకోలేము, కష్టం చేయకుండా భవిష్యత్తుని నిర్మించుకోలేము, కన్నీరు కార్చకుండా జీవిత సంద్రాన్ని ఈదలేము, నొప్పి లేకుండా జీవితంలో ఏది సాధించలేం మిత్రమా. అసలు అమ్మ కడుపులో 9 నెలలు యుద్ధం చేయకుండా బయటికి రాలేము. కడుపులో మొదలై కాటికి చేరే వరకు మనిషి అనుక్షణం ఓటమిని చవిచూడాల్సిందే. జీవితం అంటేనే నిరంతర యుద్ధం. ఆ యుద్ధంలో ఓటమి నిన్ను గెలవడానికి ఉపయోగపడే అస్త్రం మిత్రమా. ఎవరికంటో నీవు గొప్పగా ఉండాలనుకోకో. నీ గతంలో కంటే ఇప్పుడు బాగుంటే చాలనుకో మిత్రమా. ఎందుకంటే ఆశ పుట్టినంత త్వరగా అవకాశం పుట్టదు కదా, కాదంటారా మిత్రమా. ఆడవాళ్ళు తమ ఏం చేసినా ఎదురు చెప్పకుండా తమకు ఎప్పుడూ అనుమానించని మగాలని మరియు తాము ఏం చెప్పినా కాదనకుండా చేసే మగాలని ఎక్కువగా ఇష్టపడతారు మిత్రమా. అర్థమైందనుకుంటా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.